హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. నిజానికి స్టాక్ మార్కెట్లో డబ్బులు వస్తాయా? అందరికీ కూడా ఒక పెద్ద బిగ్ క్వశ్చన్. ఇటీవల కాలంలో కొన్ని వెనుకూడని వార్తలు కూడా వినటం వల్ల చాలామందికి మార్కెట్లో ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. నిజానికి స్టాక్ మార్కెట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు? ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడం. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి? ఒక ఆస్పెక్ట్ చూసుకున్నట్టయితే మనం ప్రతి వ్యక్తి కూడా జీవితంలో ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఒక ఆర్థిక భద్రత ప్రతి వ్యక్తి కూడా అవసరం. అతని యొక్క వృద్ధాప్యంలో కానీ లేకపోతే అతని యొక్క జీవిత అవసరాల కోసం కానీ మనం రెగ్యులర్ సేవింగ్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. జీవితంలో ఒక భాగం అది. ప్రతి వ్యక్తి కూడా తన యొక్క ఇన్కమ్ నుంచి, అది శాలరీ ఉండొచ్చు, ఇన్కమ్ ఉండొచ్చు, ఏదైనప్పటికీ కూడా తన ఇన్కమ్ నుంచి ఒక 10% నుంచి 20% మీరు రెగ్యులర్గా ప్రతి నెల కూడా సేవింగ్ చేసుకుంటే మీ యొక్క లాస్ట్ లైఫ్ అంతా కూడా, రిటైర్మెంట్ లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాని నిమిత్తం మనం బ్యాంక్లో డిపాజిట్ కానీ, పోస్టల్లో డిపాజిట్ కానీ, లేకపోతే ఇతరత్ర ఏదన్నా సైట్స్ కానీ, లేకపోతే ల్యాండ్స్ కానీ, పొలాలు కానీ, స్థలాలు కానీ, వీటి మీద మనం ఫ్యూచర్ బెనిఫిట్స్ కోసం, ఫ్యూచర్ అవసరాల కోసం మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటాం. అందులో భాగంగానే స్టాక్ మార్కెట్ కూడా ఒక వరం. ఇది మనం ఏదైతే స్టాక్స్, ఏదైతే కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటామో ఆ ఇన్వెస్ట్మెంట్ వల్ల ఇండియన్ ఎకానమీకి, భారతదేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మనం సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉండే అవకాశం ఉంటుంది. ఏదైతే మనం లార్జ్ అమౌంట్స్తోనే మనం స్థలాలు కానీ, పొలాలు కానీ మనం కొనగలుగుతాం, లేకపోతే డిపాజిట్ చేయగలుగుతాం. ఇక్కడ మనకి 5,000 ఉన్నా 10,000 ఉన్నా మీకు నచ్చిన కంపెనీలో ఇన్వెస్ట్ చేసుకుంటూ రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మంచి రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఏదైతే ఒకటి సేవింగ్ అన్న ఆస్పెక్ట్ ఏదైతే ఉంటుందో దానికి ఉన్నటువంటి 4-5 ఆప్షన్స్లో మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం కూడా ఒక అద్భుతమైన ఆప్షన్. దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం మంచి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుని వాటి యొక్క బిజినెస్ మోడల్ తెలుసుకుని ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మంచి లాభాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏదైతే మనం రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే సేవింగ్స్ అన్నది ఏదైతే ఉన్నదో ఇది మనకి ఖచ్చితంగా మన యొక్క రిటైర్మెంట్ లైఫ్కి శ్రీరామ రక్షగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే డిపాజిట్స్ కానీ, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ కానీ, లేకపోతే మీరు ఏదన్నా ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేసినా కానీ, ఇది ప్రతి వ్యక్తికి కూడా మీ యొక్క చిన్న మొత్తాలు కూడా, అది 5,000 ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు, 50,000 ఉండొచ్చు, 1,00,000 ఉండొచ్చు, మీ యొక్క రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్టయితే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మీరు రెగ్యులర్గా చాలామంది మ్యూచువల్ ఫండ్స్లో సిప్ మోడల్లో, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటాం. దీంట్లో మీ యొక్క ఇన్కమ్ నుంచి రెగ్యులర్గా ఈఎంఐ కట్ అయ్యేటట్టు కానీ మీరు ఆటోమేటిక్గానే మన బ్యాంక్ అకౌంట్ నుంచి శాలరీ పడిన తర్వాత ఆటోమేటిక్గా కట్ అయ్యే విధంగానే మనం చాలామంది సిప్ పెట్టుకుంటూ ఉంటాం. అది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవడం అంటే నథింగ్ బట్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడమే. మరి ఇలా లాంగ్ రన్లో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన వాళ్ళందరూ కూడా చాలా అద్భుతమైన బెనిఫిట్ పొందిన దాఖలాలు మీకు కూడా తెలుసు, మీరు కూడా వినే ఉంటారు. కానీ స్టాక్ మార్కెట్లో డబ్బులు నష్టపోతాం అన్నది కూడా వింటున్నారు. కానీ మ్యూచువల్ ఫండ్స్లో కూడా స్టాక్ మార్కెట్లోనే పెడతారు. కానీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన వాళ్ళందరూనేమో మంచి లాభాలు తీసుకుంటారని చెప్తున్నాం. అదేవిధంగా స్టాక్ మార్కెట్లో పెడితేనేమో నష్టపోతారంటున్నారు. కానీ ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన నష్టపోయడం అన్నది చాలా తక్కువగా ఉంటుంది. ప్లస్ రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా లాభం తీసుకునే అవకాశమే చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి పాస్ట్ రికార్డ్స్ దగ్గర నుంచి చూసుకున్నప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా 12% నుంచి 14%, 15%, 16% యాక్చువల్గా యాన్యువల్ గ్రోత్ అయితే మార్కెట్లో కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ మినిమం అయితే గ్రోత్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఏ స్టాక్స్లో పెట్టుకోవాలి, ఏ స్టాక్స్లో పెట్టుకుంటే మనకి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది పెద్ద ర్యాకెట్ సైన్స్ కూడా ఏం కాదు. రెగ్యులర్గా మీరు తెలుసుకున్నటువంటి, మీరు చూస్తున్నటువంటి మనకి ప్రధానంగా ఉన్నటువంటి బ్యాంకింగ్ సెక్టర్, తెల్లారి లేస్తే మన అమౌంట్స్ని డిపాజిట్ చేసుకోవడం కానీ, లేకపోతే మనం లోన్ తెచ్చుకోవడం కానీ, లేకపోతే మన యొక్క ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ త్రూ బ్యాంక్స్ ద్వారా చేస్తూ ఉంటాం. ఇందులో గవర్నమెంట్ బ్యాంక్స్ ఉన్నాయి, ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి. ఈ బ్యాంకింగ్ వ్యవస్థ నిరంతరం కూడా రన్ అవుతూ ఉంటుంది. ప్రతి బ్యాంక్ కూడా 3 నెలలకు ఒకసారి మనకి రిపోర్ట్స్, యాన్యువల్ క్వార్టర్లీ రిపోర్ట్ ఇస్తూ ఉంటుంది. ఏ బ్యాంక్ అయితే మంచి ప్రాఫిటబుల్గా ఉన్నదో అలాంటి బ్యాంక్లో మనం కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే వాళ్ళ లాభాల్లో
మనకు కూడా మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి కొన్ని బ్యాంక్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇది అందరికీ మనకు తెలిసిన బ్యాంకే, మన చిన్నప్పటి నుంచి తెలిసిన బ్యాంకే, వెరీ లార్జెస్ట్ బ్యాంకు, చాలా అన్ని చోట్ల కూడా ఉంది, హయ్యెస్ట్ నెట్వర్త్ కూడా ఉన్నటువంటి బ్యాంకు, సుమారుగా 6 లక్షల కోట్లు పెట్టుబడి మూలధనం ఉన్నటువంటి బ్యాంకు. ఇది ఇలాంటి స్టాక్స్లో మనం పెట్టుకోవడం వల్ల మనకి ఇబ్బంది లేదు. ప్రతి సంవత్సరం కూడా ఎంతో కొంత గ్రోత్, మినిమం 15 to 20% గ్రోత్ అయితే ఉంది. అదేవిధంగా కెనరా బ్యాంకు, గవర్నమెంట్ బ్యాంక్స్లో చూసుకున్నట్టయితే, ప్రైవేట్ బ్యాంక్స్లో చూసుకున్నట్టయితే ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, టెక్నాలజీ ఓరియంటెడ్తో అద్భుతంగా ఎదుగుతున్నటువంటి బ్యాంక్స్. అదేవిధంగా సెక్టార్ వైజ్ చూసుకున్నట్టయితే నిరంతరం మనకి ఉపయోగపడే సెక్టార్లో ఆటోమొబైల్ సెక్టార్. ఆటోమొబైల్లో 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎంత పెరిగింది, గత 5 సంవత్సరాలకి ఇప్పటికీ దాని వాడకం ఎంత పెరిగింది, గత 10 సంవత్సరాలకి ఇప్పటికి చూసుకున్నట్టయితే ఎంత అద్భుతమైనటువంటి రెవల్యూషన్ వచ్చింది ఆటోమొబైల్లో. ఆటోమొబైల్లో కూడా ఏదైతే గేమ్ చేంజింగ్ పాయింట్, ఏదైతే ఎలక్ట్రానిక్ వెహికల్స్, ఈవీ వెహికల్స్ కూడా వచ్చినాయి. నిరంతరం ఆటోమొబైల్స్లో గ్రోత్ అయితే ఏ విధంగా కనిపిస్తుందో అలాంటి స్టాక్స్లో మనకి ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల ఐదర్ ఐషర్ మోటార్స్ ఉండొచ్చు, లేకపోతే హుండై మోటార్స్ ఉండొచ్చు. 2 వీలర్స్ వచ్చేటప్పటికి మనకి ఏదైతే టీవీఎస్ మోటార్స్ కానీ, హీరో మోటార్స్ కానీ, ఇలాగ మనకి మంచి కంపెనీస్, మనం గత దశాబ్దాల కాలంగా చూస్తున్నటువంటి అద్భుతమైన కంపెనీస్. వీటిల్లో మనం 10,000 పెట్టుకోవచ్చు, 20,000 పెట్టుకోవచ్చు, 1,00,000 పెట్టుకోవచ్చు. ఎంత పెట్టుకున్నా సరే మన పెట్టుబడికి ఎటువంటి డోకా లేకుండా అద్భుతమైన రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ 2 సెక్టార్లే కాకుండా ఇంకొక సెక్టార్ ఫార్మా సెక్టార్. ఈ మానవాళ్ళు ఉన్నంత వరకు కూడా ఈ ట్యాబ్లెట్స్ వాడటం కానీ, ఈ ఫార్మా కానీ ఖచ్చితంగా అవసరం ఉంటుంది ప్రతి మనిషికి కూడాను. ఈ కంపెనీస్ అన్నీ కూడా తయారు చేస్తున్న కంపెనీస్ కూడా వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ ఎంత, వాళ్ళు ఏ సెక్టార్స్లో ఏ ఫార్ములా చేస్తున్నారు, ఏ ట్యాబ్లెట్స్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క సేల్ ఎలా ఉంది, గ్రోత్ ఎలా ఉన్నది అంటే ప్రతి క్వార్టర్కి కూడా మనకి రిజల్ట్ ఇస్తూనే ఉంటారు. అలాంటి బేస్లో చూసుకుని మనకి తెలుస్తున్నటువంటి పెద్ద కంపెనీ సిప్లా కానీ, సన్ ఫార్మా కానీ, లుపిన్ కానీ, డాక్టర్ రెడ్డీస్ కానీ, అదే లారస్ ల్యాబ్స్ కానీ, ఇవన్నీ కూడా మార్కెట్లో ఇయర్ ఆన్ ఇయర్ మినిమం 30% గ్రోత్ రేట్తో మనకి ముందుకెళ్తున్నటువంటి కంపెనీస్. ఇలాంటి కంపెనీస్లో పెట్టుకోవడం వల్ల మనకి సేవింగ్తో పాటు అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ కూడా తీసుకోవచ్చు. ఈ సెక్టార్సే కాకుండా ఇప్పుడు బాగా ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ఏదైతే మెటల్స్ అన్నీ కూడా గత కొద్ది నెలలుగా కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇస్తున్నాయి. నెలలుగానే కాదు, లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా కూడా చాలా అద్భుతమైనటువంటి రిటర్న్స్ తీసుకెళ్తున్నాయి. టాటా గ్రూప్కు సంబంధించినటువంటి ఒక పెద్ద కంపెనీ టాటా గ్రూప్కు సంబంధించిన అనేక కంపెనీలు ఉన్నప్పటికి కూడాను గత కొద్ది సంవత్సరాలుగా టాటా స్టీల్ నెంబర్ 1 కంపెనీగా నిలబడుతూ అద్భుతమైన రిటర్న్స్ ఇస్తుంది. ఎందుకంటే అది ఏదైతే స్టీల్ సెక్టార్లో ఒక మగటం లేని మహారాజు లాంటి కంపెనీ అది. టాటా స్టీల్ కానీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ, అదేవిధంగా జిందాల్ స్టెయిన్లెస్ కానీ, ఇలాంటి మెటల్స్ హిండాల్కో కానీ, నేషనల్ అల్యూమినియం కానీ, హిందుస్థాన్ కాపర్ కానీ, హిందుస్థాన్ జింక్ కానీ, ఈ కంపెనీస్ యొక్క తయారు చేసే ఈ మెటల్స్ నిత్యం కూడా ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో కానీ, సోలార్ ప్యానల్స్లో కానీ, లేకపోతే ఈ తయారు చేసే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్లో కానీ వీటి యొక్క వాడకం అధికంగా ఉండటం వల్ల ఈ మెటల్ సెక్టర్ కూడా చాలా దేదీప్యమానంగా మార్కెట్లో కూడా మంచి లాభాలు ఇస్తున్నాయి. మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇన్వెస్ట్ చేసుకోవడానికి రెగ్యులర్గా సేవింగ్స్ ఏదైతే చేస్తానో అదే మోడల్లో ఈ స్టాక్స్ కొనుక్కున్నట్లయితే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్గా మరి ఇన్ని మాటలు చెప్తున్నారు కదా, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయి అంటున్నారు కదా, మరి ఎందుకు చాలామంది నష్టపోతున్నారు అన్నదానికి ఒక క్వశ్చన్ మార్క్ మీ అందరికీ కూడా ఎరైజ్ అవ్వచ్చు. కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ వేరు, ట్రేడింగ్ వేరు. ట్రేడింగ్ అన్నది ఆశ ఎక్కువగా చూపించి ట్రేడింగ్కి ఎక్కువ మంది ఎరేస్తూ ఉంటారు. ట్రేడింగ్ అన్నది ఒక టెక్నికల్ ఆస్పెక్ట్. ఇదంతా ఫండమెంటల్గా కంపెనీ ఎలా ఉన్నది, దాని బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి, దాని యొక్క సేల్స్ ఎంత ఉంది, ప్రాఫిట్ ఎంత ఉంది, బ్యాలెన్స్ షీట్ గట్రా చూసి ఫండమెంటల్గా మంచి కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటాం. అంతవరకు బాగానే ఉంది. ట్రేడింగ్ ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి రెండో కోణం ట్రేడింగ్ ఇందులో ఉన్నది. ట్రేడింగ్ ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి ట్రేడింగ్లో మీకు ఎంతో ఎక్స్పర్టైజేషన్ ఉంటే తప్ప, మీకు ఎంతో నాలెడ్జ్ ఉంటే తప్ప, అన్లెస్ అంటే మీరు మాస్టర్ అవ్వకుండా ఈ మార్కెట్లో ట్రేడింగ్లో డబ్బులు తీసుకోవడం అన్నది చాలా కష్టమైన పని. ట్రేడింగ్లో మరి చాలామంది డబ్బులు చేస్తారు కదంటే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ వేరు, వాళ్ళ యొక్క నాలెడ్జ్ వేరు, వాళ్ళ యొక్క స్కిల్ వేరు. అంతే తప్ప వాళ్ళు తీస్తున్నారు కదా మనం కూడా ట్రేడింగ్ చేస్తే బాగుంటుంది, మొబైల్ ద్వారా కూడా ట్రేడింగ్ చేసుకునే ఫెసిలిటీ ఇచ్చారు కదా అని చాలామంది మొబైల్లో బై సెల్ చేసి వచ్చిన రోజున 10,000 20,000 ప్రాఫిట్ వస్తుంది, పోయిన రోజున 10,000 20,000 లాస్ అవుతుంటుంది. వచ్చిన రోజున ఇంత ఈజీగా మార్కెట్లో డబ్బులు వస్తాయా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ అది మార్కెట్లో ఆ రోజున నువ్వు వేగ్గా ఏదో అలా పెట్టడం వల్ల వచ్చిందే తప్ప నీకున్న స్కిల్ కాదు, నీకున్న టాలెంట్ కాదు. అలాగే పోయిన రోజున నీకేమి తెలియకపోలేదు, అయితే అమాయకత్వం కాదు, మార్కెట్ యొక్క డైరెక్షన్స్ నీకు అర్థం కాదు.
మార్కెట్ యొక్క మూమెంట్స్ నీకు తెలియదు. దీని మీద ఎంతో పూర్తిగా నిష్ణాత సంపాదిస్తే తప్ప, ఎంతో ఎక్స్పీరియన్స్ వస్తే తప్ప మీ ట్రేడింగ్లో చేసి డబ్బులు సంపాదించడం అనేది కష్టమైన పని. మీకు రెగ్యులర్గా మీ పని మీరు చేసుకుంటూ మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే, రెగ్యులర్గా మనకి ఏదో మ్యూచువల్ ఫండ్స్లో సిప్ మోడల్ ఏ విధంగా పెట్టుకుంటున్నారో అలాగా ఇందులో కూడా మంచి స్టాక్స్లో మీరు నెల మీ యొక్క ఇన్కమ్ నుంచి 10 to 20% కానీ మీరు సేవ్ చేసుకున్నట్టయితే మీకు 7 years మీరు కంటిన్యూగా చేసినట్టు అక్కడి నుంచి కాంపౌండింగ్ ఎఫెక్ట్ మాత్రం చాలా అద్భుతంగా ముందుకెళ్తూ ఉంటుంది. అందుకనే మనం ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే లాంగ్ టర్మ్ ఒక 10 సంవత్సరాలకు కానీ ఒక 20 సంవత్సరాలకు కానీ ఇన్వెస్ట్ చేయండి సార్, మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది అని మనం చెప్తూ ఉంటాం. అదేవిధంగా చాలామంది ఇటీవల కాలంలో మన పేపర్లో గట్రా చూస్తున్నాం, స్టాక్ మార్కెట్లో చాలా నష్టపోయి ఫ్యామిలీస్ అన్నీ కూడా బాగా డిస్టర్బ్ అయినాయని. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ట్రేడింగ్ అంటే ఏంటి. మనం ఇన్వెస్ట్ చేస్తే మనం ఈ దేశానికి, ఇండియన్ ఎకానమీకి కూడా మనం సపోర్ట్ చేసినట్టు అవుతాం. మనం అదే ట్రేడింగ్ చేస్తే, ట్రేడింగ్ చేయాలనుకుంటే చాలా అద్భుతమైన స్కిల్ ఉండాలి మీకు. నిజానికి ఆ స్కిల్ నేర్చుకోవడానికి 1-2 సంవత్సరాలు సరిపోయే టైం కాదు. వెరీ వ్యాస్ట్ సబ్జెక్ట్ ఇదంతాను. దీని యొక్క టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవడానికి ఇయర్స్ ఆన్ ఇయర్స్ పెట్టే అవకాశం ఉంది. నిజంగా అంత ప్యాషనేట్ అయి ఉంటే దాన్ని మీ యొక్క టైంని షెడ్యూల్ చేసుకుని దాన్ని పెట్టుకున్నట్టయితే దాంట్లో కూడా నిష్ణాతత సంపాదించవచ్చు. కానీ సక్సెస్ రేట్ మాత్రం వెరీ లెస్ పర్సెంట్ ఉంది, 1 or 2%. చాలామంది 90% మార్కెట్లో నష్టపోతూ ఉంటారు సార్ అంటారు. అది కరెక్ట్ కాదు. 98% మార్కెట్లో ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది ట్రేడింగ్ చేస్తే మాత్రం. వెరీ 1 or 2% ఎవరైతే ఈ మార్కెట్లో మాస్టర్ అయ్యారో వాళ్ళే ఈ మార్కెట్లో డబ్బులు తీయగలుగుతున్నారు. అది కూడా చాలా లెస్ పర్సెంటేజ్. కాబట్టి ట్రేడింగ్ వైపుకి మీరు రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా పూర్తిగా నేర్చుకున్న తర్వాతే ట్రేడింగ్ వైపు రండి. అలాంటప్పుడు మీరు ఇలాంటి యొక్క సీరియస్ ఇలాంటి ఫేస్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇంకొకటి, ఇన్వెస్ట్ చేసిన తర్వాత కూడా మార్కెట్ పడిపోతూ ఉంటుంది కదా అంటూ ఉంటారు. ఇన్వెస్ట్మెంట్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత మార్కెట్ పడినప్పుడు కూడా మార్కెట్ అప్ అండ్ డౌన్స్ అన్నాయి కామన్ థింగ్. ఈ మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ అనే కామన్ థింగ్. కానీ మరి భారీగా పడిపోయింది కదా అని అంటూ ఉంటారు. సరే, ఎంత భారీగా పడినా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. 2000 దగ్గర నుంచి 2025 25 సంవత్సరాలు, 2000 సంవత్సరం దగ్గర నుంచి 2025 సంవత్సరాల్లో మార్కెట్ ఓన్లీ 4 years మైనస్. రిమైనింగ్ 21 years కూడా మార్కెట్ పెరుగుతూనే ఉంది. 21 years కాదు, 25 years కూడా పెరుగుతూనే ఉంది. రీజన్ ఎలాగో చెప్తాను. ఈ 4 years మైనస్ కూడా ఒక సంవత్సరం 20% మైనస్ అవుతే నెక్స్ట్ ఇయర్ 40% 45% ప్లస్ అయింది. ఒక సంవత్సరం 2007 or 2008 or 2009లో మనకి 50% మార్కెట్ కరెక్షన్ జరిగింది. 2009లో 75% మార్కెట్ రికవర్ అయింది. మార్కెట్ ఎప్పుడు ఒక సంవత్సరం మైనస్ అయినా నెక్స్ట్ ఇయర్ కంప్లీట్గా రికవర్ అవుతుంది. కోవిడ్ టైంలో ఏదైతే 19లో కోవిడ్ టైంలో మార్కెట్ 50% కరెక్షన్ అయింది. 50% కరెక్షన్ అయినా సరే మళ్ళీ ఇమీడియట్గా రికవరీ కూడా వితిన్ మంత్స్లో రికవరీ అవటము, ఆ ఇయర్ మళ్ళీ ప్లస్లో ఉండటం కూడా జరిగింది. అంటే మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ అనేవి కామన్. దీన్ని మాత్రం గ్రహించినట్టయితే మీరు కూడా మార్కెట్లో రెగ్యులర్గా మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటే మీ యొక్క అప్ అండ్ డౌన్స్తో మీకు సంబంధం లేదు. మీరు ప్రశాంతంగా ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటే హ్యాపీగా మంచి రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. రెండో పాయింట్, టెక్నికల్ అనాలిసిస్ తెలిస్తేనే, బాగా నేర్చుకుంటేనే ట్రేడింగ్లోకి రండి. అదర్వైజ్ మాత్రం ట్రేడింగ్లో మాత్రం హెవీ రిస్క్ ఉన్నది. మీకు తెలియకుండా మిమ్మల్ని టెంప్ట్ చేసి కూడా మార్కెట్లో డబ్బులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా గ్రహించండి. ఎట్ ద సేమ్ టైం ఇంకొక పాయింట్ మీకు, సార్ బాగా గోల్డ్ సిల్వర్ బాగా పెరుగుతుంది కదా, మేము అందులో ఇన్వెస్ట్ చేసుకోవాలంటే ఎలాగా? మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికైనా, మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికైనా, గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడానికైనా, సిల్వర్లో ఇన్వెస్ట్ చేయడానికైనా, దేనికైనా సరే ఒకటే ఫార్ములా, సిస్టమేటిక్గా రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేయడం. మీరు గోల్డ్ బాగా పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు కొనుక్కుంటానంటాం, లేదా బాగా పడిపోయింది కదా సరే ఇంక మనం తట్టుకోలేము సార్ ఇచ్చేద్దాం అని అంటాం. ఇది కాదు కావాల్సింది. మార్కెట్తో రేటుతో సంబంధం లేకుండా మీరు ఏదైతే మంత్లీ ఏదైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, మీకు గోల్డ్ అంటే బాగా ఇంట్రెస్ట్, గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు, తప్పలేదు. మీరు ప్రతి నెల కూడా ఇన్ని గ్రామ్స్ అని పెట్టుకోండి. ప్రతి నెల 5 grams తీసుకుందాం, లేకపోతే ప్రతి నెల మన కెపాసిటీ 10 grams తీసుకోగలం, ప్రతి నెల 10 grams తీసుకోండి. లేకపోతే ప్రతి నెల ఒక 1 gram తీసుకుందాం, లేకపోతే 5 grams తీసుకుందాం అనుకుంటున్నారు. 5 grams ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది రేటు పెరిగినా తగ్గినా తీసుకుంటూ ఉండండి, మీకు యావరేజ్ అవుతూ ఉంటుంది. మీరు కొద్ది సంవత్సరాలు, మీరు ఏదైతే 3-4 సంవత్సరాలు తీసుకున్నప్పటికీ అద్భుతమైన రిటర్న్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాగా మెటల్స్లో కానీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, అది కూడా ప్రీషియస్ మెటల్స్ గోల్డ్ సిల్వర్లు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఫిజికల్గా ఇన్వెస్ట్ చేసుకునే మార్గం ఉంది. ఎట్ ద సేమ్ టైం ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఫండ్స్ ఉన్నాయి, ఈటీఎఫ్స్ ఉన్నాయి. గోల్డ్ ఈటీఎఫ్ కానీ సిల్వర్ ఈటీఎఫ్ కానీ మీరు తీసుకున్నట్టయితే మీకు మార్కెట్లో ఏదైతే ఫ్లక్చుయేషన్ ఉంటుందో ఆ యొక్క డిఫరెన్స్ ఆ ఈటీఎఫ్లో కూడా మీకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు ప్రధానంగా గమనించవలసింది ఏంటంటే,
ఇన్వెస్ట్ చేయడానికి మీరు బాగా ఇంట్రెస్ట్ చూపించినట్టయితే, ఆ రెగ్యులర్ ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే మీకు మంచి లాభాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు కూడా ఫ్యూచర్లో కూడా అద్భుతమైనటువంటి లాభాలు తీసుకోవడానికి మంచి ప్లాట్ఫామ్ ఇది. దీన్ని ట్రేడింగ్ చేసి దీన్ని మీరు పాడు చేసుకోకుండా మీరు రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఏ స్టాక్స్లో పెట్టుకోవాలి, సెక్టర్ వైజ్ ఏ బెటరు, ఇలాంటి ఏదైనా డౌట్స్ ఉంటే నాకు ఇక్కడ ఇస్తున్నటువంటి కింద ఇస్తున్నటువంటి నా నెంబర్కి మీరు మెసేజ్ పెట్టినా, ఫోన్ చేసినా, మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ సైజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చెప్తే దానికి ఎన్ని స్టాక్స్ పెట్టుకుంటే సరిపోతుందో చూసి దాని ప్రకారం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం లేదు మేము బాగా ప్యాషనేట్ సార్, నేను టెక్నికల్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను, టెక్నికల్స్ నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది, లేకపోతే దాని విధి విధానాలు ఏంటి సార్ నాకు చెప్పండి అని అనుకుంటే ఖచ్చితంగా కాల్ చేయండి. మీరు అంత ప్యాషనేట్ అయ్యి ఉండి నిజానికి దాంట్లో మీకు కూడా స్కిల్ ఇంప్రూవ్ చేసుకునేంత మీకు నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా అది కూడా నేర్పడానికి కూడా ఎటువంటి అభ్యంతరం లేదు. కాకపోతే మాత్రం తెలిసి తెలియకుండా మాత్రం మార్కెట్లో ట్రేడ్ చేసి డబ్బులు పాటు చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, మంచి లాభాలు తీసుకోండి. ఈ మార్కెట్లో చాలామంది అద్భుతమైన రిటర్న్స్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కొన్ని వేల కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. అది కేవలం ఇన్వెస్ట్మెంట్స్ ద్వారానే. ఇది గ్రహించి మీరు కూడా మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి అధిక లాభాలు పొందగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.